రండి డాడీ, కూర్చోండి కూర్చోండి. ఏంటి ఓ ఎగబడి చూస్తున్నావు? నిన్ను గాని మా అత్తయ్య చూసిందంటే మావయ్య ఒట్టు నీ గుట్టు అంతా బ్లాస్ట్ అవుతుంది. మూలకు పోయి దాక్కో. పా. How are you, Navya? I'm fine, ma'am. అంతే సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. అవును, రాహుల్ శాంభవి ఎక్కడా? రాహుల్ ఎవరినో ఫ్రెండ్ మీట్ అవడానికి వెళ్ళాడు మ్యామ్. పిన్నేమో కాలేజీలో ఏదో వర్క్ ఉందని వెళ్ళింది. ఓకే ఫైన్. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ గురించి చెప్పడానికి కాల్ చేశాను. అంటే మేడం మీరు? ఎస్ నవ్య, ద వెయిటింగ్ ఇస్ ఓవర్. నేను ఇండియాకి వస్తున్నాను. ఈ మాట కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మీరే కాదు, నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈ 2020 అందరి లైఫ్లో కొత్త భయాన్ని, కొత్త ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసింది. హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రతి మూమెంట్ వెనక ఏదో ఒక సమస్య వస్తోంది. వెల్, వీ కాంట్ చేంజ్ ద పాస్ట్, బట్ వీ కెన్ డెఫినెట్లీ క్రియేట్ అ ఫ్యూచర్. ఇన్నాళ్లు చూసిన బాధలు, తెలిసిన కష్టాలు, జరిగిన నష్టాలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి నేనొస్తున్నాను. ఇక నుంచి మనందరి లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఈ ఫీలింగ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మేడం. ఆ చేంజెస్ కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరొస్తే ఇళ్లే కాదు, ఇంట్లో మనుషులు కూడా పర్ఫెక్ట్ గా మారిపోతారు. వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాగీ? వాళ్ళెప్పుడూ పర్ఫెక్టే. నెవర్ సే దాట్. సారీ మ్యామ్. మీరెప్పుడొస్తారా అని మాకన్నా రాహుల్ ఎక్కువ వెయిట్ చేస్తున్నాను మ్యామ్. ఈ విషయం తెలిస్తే చాలా థ్రిల్గా ఫీల్ అవుతాడు. ఓ నో 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 నో. తేజ, రాహుల్కి ఏం చెప్పొద్దు. ఇట్ షుడ్ బి అ సర్ప్రైజ్ టు హిమ్. తన ఆనందాన్ని అలా ఎక్సైట్మెంట్ తో చూడటం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే మ్యామ్. తేజ, మీ డాడీకి నేను ఇంటికొస్తున్న విషయం అర్థమైందో లేదో సైలెంట్ గా ఉన్నారు. ఒకసారి చెప్పు. వినికిడి లోపం వచ్చేంత వయసు కాదు, ఎగిరి గంతేసేంత ఓపిక లేదు. చెవిని పడే ప్రతి మాట, అందులోనూ ఆవిడ గురించైన మాట అయితే ముందే బుర్రకెక్కుతుందని మీ మేడంకి చెప్పు తేజ. ఓకే, సీ యూ ఆల్. గుడ్ నైట్. ఐమ్ సారీ. అక్కడ గుడ్ మార్నింగ్ కదా. బాయ్ అండ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ మ్యామ్.
Jesse, I'm going to back India. I'm going to my home, my family. రాహుల్ బాబు నాతో నన్ను ఇంటి దగ్గర దింపి గంటలో వస్తానని చెప్పి వెళ్ళారు. ఇంకా రాలేదు. ఇక్కడే ఉంటే ఎంచక్క వాగ్దేవ్ అమ్మగారితో మాట్లాడి ఉండేవాళ్ళు కదా. ఎక్కడున్నారు రాహుల్ బాబు? ఏం చేస్తున్నారు? వినయ్ 2 డేస్లో అంతా సార్ట్అవుట్ చేస్తాను. ఏ ప్రాబ్లం రాకుండా రెక్టిఫై చేస్తాను అన్నానుగా. మాకు నమ్మకం లేదు రాహుల్. వీలైనంత త్వరగా అమౌంట్ సెటిల్ చేస్తే మంచిది రాహుల్. నాకు కొంచెం టైం కావాలి. ఉదయమనగా వెళ్ళిన రాహుల్ బాబు ఇంకా ఇంటికి రాలేదు. సమయం చూస్తే 10 దాటుతుంది. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. భగవంతుడా, ఆయనకి ఏ ఆపద కలగకుండా నువ్వే చూడాలి. రై, ఎక్కడున్నారా? మీరు చెప్పిన వాడి కోసం వెయిటింగ్ అన్నా. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. ప్లాస్టిక్ సర్జరీ కూడా పనికి రాకుండా కొట్టిపడేయండి. అలాగే అన్నా. అయిపోయావురా రాహుల్గా. నన్నే కొడతావా? హలో హలో సార్, నేను బాలాజీని. మీ ఇంట్లో సెక్యూరిటీగా పనిచేసేవాడిని. చెప్పు బాలాజీ. రాహుల్ బాబు మీద అటాక్ చేయడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారు సార్. తెలిసిన వాళ్ళు చెప్పారు. మీరు వెంటనే వెళ్ళి కాపాడండి సార్. రాహుల్ బాబు కోసం ఇలా ఇంట్లో భయపడితే ఎదురు చూడడం కన్నా ధైర్యం చేసి వెళ్ళి వెతకడమే నయం. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. వర్షం కూడా వచ్చేలా ఉంది. రాహుల్ బాబు ఎక్కడున్నారో ఏంటో. రాహుల్ బాబు. ఇనఫ్ ఆఫ్ ఇట్. జస్ట్ షట్ అప్. ఇంకొక్క మాట మాట్లాడవంటే ఏం చేస్తానో నాకే తెలీదు. జస్ట్ కట్ ద ఫోన్ మ్యాన్. ఎవర్రా మీరు? అమ్మా! మేడం, యువర్ సన్ ఫోటో. Thank you. Thank you so much, Saira. It means a lot to me.
ఇదేంటి కుడిక నదురుతోంది? చచ్చ, రాహుల్కి ఏ ప్రాబ్లం ఉండదు. గివ్ మీ మై సన్స్ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్. మై ఫోన్ రాహుల్. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏ రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. వాడు లేవడు కానీ నువ్వులే, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. Everything is fine? Yeah, of course. Everything is fine. Don't worry. రాహుల్ బాబు, రాహుల్ బాబు, కళ్ళు తెరవండి రాహుల్ బాబు, రాహుల్ బాబు. రాహుల్ ఎక్కడున్నావురా? రాహుల్ బాబు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఇతను రాహుల్. ఏమైందమ్మా? ఎవరో రావుడి వెదవలు కొట్టారు బాబు. ఇతను తేజ బ్రదర్. వెంటనే అతనికి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, మా రాహుల్ బాబుకి ఏమీ కాదుగా? తలకి బాగా దెబ్బ తగిలిందమ్మా. చాలా రక్తం పోయింది. వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. మీరు ఇక్కడే ఉండండి. బాయ్స్ తీసుకురండి. నర్స్, మా తమ్ముడు రాహుల్. ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. తను ఎవరు తీసుకొచ్చారు?
ఏంటమ్మా ఈ దారుణం? కలలో కూడా పాప పెరిగిన మనిషి మీద ఎందుకమ్మా నీ కోపం? చాలా రోజుల తర్వాత వాగ్దేవమ్మ గారు విదేశాల నుంచి వస్తున్నారు. రాహుల్ బాబు గారిని ఇలా చూస్తే తట్టుకోగలరా? వద్దమ్మా, ఈ కుటుంబానికి ఏ బాధ వద్దు. కోపమైనా శాపమైనా ఆ శిక్ష నాకే వేయి, నేను భరిస్తాను. అంతేగాని నా రాహుల్ బాబుని మాత్రం బాధ పెట్టొద్దమ్మా. ఆయనే నా ప్రాణం, అందుకు ఇదే సాక్ష్యం. కన్నీళ్లతో వేడుకుంటున్నాను, నా రాహుల్ బాబుకి ఏ ప్రమాదం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత లేదు. కాపాడమ్మా, కాపాడు. సార్, రాహుల్ గారికి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. అన్నయ్య, నేను ఇక్కడికెలా? సరస్సు తీసుకొచ్చింది రాహుల్. ప్రాణాలకు తెగించి ఆ రౌడీలతో ఫైట్ చేసి మరీ నేను హాస్పిటల్కి తీసుకొచ్చింది రాహుల్. నా కోసం ఎందుకంత రిస్క్ చేసింది? తాళి కట్టిన భార్య అన్నయ్య, సారీ అన్నయ్య. అది అంటే ఆ రోజు రాహుల్, నువ్వు చేసిన తప్పేం కాదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. నీ కోసం ఈ ఇంటికొచ్చిన మనిషి పని మనిషిగా మారింది. నీ మీద ప్రేమతో ఎవ్వరేమన్నా కన్నీళ్లతో భరిస్తుంది. అంటే అన్నయ్య, అది మేడంకి తెలిస్తే ఏమవుతుందో అన్న భయం నా మాటని, నా మనసుని కంట్రోల్ చేస్తున్నాయి. అలా అని తనని ఒంటరి చేయడం ఎంతవరకు కరెక్ట్ రాహుల్? నువ్వే తన సర్వస్వం, తన ప్రపంచమని ఫీల్ అయ్యే సంతోషం ముందు మన ఆస్తి, అంతస్తు, నీ భయం ఏదీ పనికిరాదు. ఇన్నాళ్ళు నాకు తెలిసిన నిజం రహస్యంగా దాచాను. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తూ నీకు సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్స్ అన్నయ్య. నన్ను, నా లైఫ్ని ఇంతగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. అర్థం చేసుకోవాల్సింది, అర్థమయ్యేలా చెప్పాల్సింది నాకు కాదు, నీకేం కాకూడదని అక్కడ అమ్మవారి ముందు కన్నీళ్లతో బాధపడుతున్న సరస్వతి. రాహుల్ బాబు, ఏంటి మీరు ఇక్కడ? మీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా? అంతా అమ్మవారి దయే బాబు. అయ్యో, మీరు వర్షంలో తడవకూడదు, మీ ఆరోగ్యానికి మంచిది కాదు. రండి రండి రాహుల్ బాబు.